చంద్రుడిపై ప్రయోగాల కోసం ఉద్దేశించిన 2 లూనార్ ల్యాండర్లను స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి అర్ధరాత్రి అమెరికా, జపాన్లకు చెందిన 2 ప్రైవేటు ల్యాండర్లను ప్రయోగించారు. ప్రయోగ ఖర్చు తగ్గించేందుకు 2 ల్యాండర్లను ఒకేసారి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షంలో పంపారు. అయితే ల్యాండర్లు వేరువేరు మార్గాల్లో ప్రయాణించనున్నాయి. వీటిలో టోక్యోకు చెందిన ఐస్పేస్ సంస్థకు చెందిన రెసిలియన్స్ ల్యాండర్ చంద్రుడిపై ధూళిని, భవిష్యత్తు అన్వేషకుల కోసం ఆహారం, నీటి వనరులను పరీక్షించనుంది. రెసిలియన్స్ ల్యాండర్ జాబిలిని చేరుకోవడానికి 4 నుంచి 5 నెలలు పడుతుంది. మే చివరలో లేదా జూన్ ప్రారంభంలో చంద్రుడి ఉత్తర భాగంలో దిగనుంది. 2.5 ఏళ్ల క్రితం ఇదే సంస్థ ప్రయోగించిన ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది. అమెరికాకు చెందిన ఫైర్ ఫ్లై సంస్థ బ్లూ ఘోస్ట్ ల్యాండర్ రెసిలియన్స్ కంటే ముందే చంద్రుడిని చేరనుంది. బ్లూ ఘోస్ట్ మార్చిలో జాబిలిపై దిగనుంది. ఇది నాసా కోసం 10 ప్రయోగాలు చేపట్టనుంది. జాబిలి ధూళిని వ్యాక్యూమ్ ద్వారా సేకరించడం, చంద్రుడి ఉపరితలం కింద ఉష్ణోగ్రత కొలవడం, భవిష్యత్తులో చంద్రుడిపై నడిచేవారి స్పేస్ షూలు, పరికరాలపై పడే పదునైన ధూళి రేణువుల నుంచి పరిరక్షించే పరికరాన్ని పరీక్షించనుంది.